రీజనల్ రింగ్ రోడ్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఫ్యూచర్‌లో రిటర్న్స్ ఎలా ఉంటాయా అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హెచ్ఎండిఏ లిమిట్స్ ని పెంచుతున్నట్లు ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా ట్రిపుల్ దాటి రీజనల్ రింగ్ రోడ్ దాటి 5 కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ని పెంచారు. రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న హెచ్ఎండిఏ లిమిట్స్ రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకొక 5 కిలోమీటర్లు విస్తరిస్తుంది. ఈ హెచ్ఎండిఏ పరిధి 7,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న పరిధిని ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పెంచడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల గ్రోత్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం సాటిలైట్ సిటీస్ డెవలప్మెంట్ చేస్తుంది. లైక్ కేపీహెచ్బి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే మన కంపెనీస్ అయ్యొచ్చు, హాస్పిటల్స్ అయ్యొచ్చు, ఎడ్యుకేషనల్ సెంటర్స్ అయ్యొచ్చు, అన్ని అక్కడే వస్తున్నాయి. సో సాటిలైట్ సిటీస్ లో కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ సాటిలైట్ సిటీస్ కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఈ సాటిలైట్ సిటీస్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అవుతుందో, రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో డిటిసిపి అప్రూవల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి అయిపోతే ఇవన్నీ హెచ్ఎండిఏ లకు వచ్చేస్తాయి. అంటే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి ఇవన్నీ హెచ్ఎండిఏ పరిధిలోకి అయిపోతాయి, సాటిలైట్ సిటీస్ డెవలప్మెంట్ అయిపోతాయి. హెచ్ఎండిఏ పరిధి ఈస్ట్, వెస్ట్, సౌత్, హైదరాబాద్ కి 4 దిక్కుల ఈస్ట్ హైదరాబాద్ అన్నాం, వెస్ట్ హైదరాబాద్ అన్నాం, సౌత్ హైదరాబాద్ అన్నాం. ఈస్ట్ హైదరాబాద్ వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ వరకు గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎక్స్టెండ్ చేసారు. ఇక్కడ సౌత్ వచ్చేసి శంషాబాద్ నుంచి ఇంతకుముందు కొత్తూరు వరకే ఉండేది. కొత్తూరు దాటి ఇప్పుడు షాద్ నగర్ దాటి బాలనగర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ వెస్ట్ వచ్చేసి ఇంతకుముందు సంగారెడ్డి వరకు హెచ్ఎండి పరిధి ఉండేది. సో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ కేపీహెచ్బి ఎలా ఉందో ఆ రకంగా సాటిలైట్ సిటీస్ రావడం వల్ల నెక్స్ట్ గ్రోత్ అనేది ఈ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే మనం చూడొచ్చు. సో అసలుకి ఈ కంప్లీట్ డెవలప్మెంట్ ఓఆర్ఆర్ లోపల ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఈ డెవలప్మెంట్ మొత్తం రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటది. అంటే ఒకప్పుడు నేను చాలా మంది అంటే ఓఆర్ఆర్ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ రాకన్నా ముందు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సో అక్కడ ఏముంటది అన్నట్టు మాట్లాడింది. సో 10 years టైం పట్టిన పాపులేషన్ పెరిగిన కొద్దీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి అక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా ఎవరైతే యాజ్ ఒక మంచి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ ఒక 5 years 10 years మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఒక మంచి అప్రూవల్ ఉన్న దాంట్లో, లీగాలిటీ కరెక్ట్ ఉన్న దాంట్లో ఒక మంచి అప్రూవల్ లేఅవుట్ లో పెడితే మీకు ఈ కంప్లీట్ అయ్యేసరికి ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. మీరు పెట్టింది ఇప్పుడు ప్రజెంట్ మీకు ల్యాక్స్లలో దొరుకుతుంది. ఇదంతా డెవలప్మెంట్ అయ్యేసరికి ఇది కోట్లలో అవుతుంది. ఇప్పుడు ఒక 100 square yards ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో మనకు కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో మనకు ల్యాక్స్లలో దొరకదు, కోట్లలోనే అవుతుంది. ఒక మినిమం ప్లాట్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక అప్రూవల్ లో ఉండాలంటే మనకు కోట్లలో వెళ్ళిపోతుంది. అంటే ల్యాక్స్లలో అనేది లేదు. ఇప్పుడు మనకు ల్యాక్స్లలో మినిమం బడ్జెట్ లో ఉండాలంటే రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మాత్రమే కొనాలి. ఇప్పుడు ఎవరైతే తెలివిగా రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని కొంటారో మంచి రిటర్న్స్ చూస్తారు. ఇది షార్ట్ టైమ్ లో చూడన్న గవర్నమెంట్ మీరు అందరు న్యూస్ లో వింటూనే ఉన్నారు. తెలంగాణని ఒక 3 భాగాలుగా విభజించింది. అంటే సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణని, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ తెలంగాణని, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని రూరల్ తెలంగాణని ఇప్పుడున్న ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మీరు అందరూ న్యూస్ లో చూస్తూనే ఉంటారు. మీరు ఒక విషయం గమనించినట్లయితే విద్యా సంస్థలన్నీ ఔటర్ రింగ్ రోడ్ బయటనే ఉన్నాయి. ఇక్కడ గీతం యూనివర్సిటీ చూసుకోవచ్చు, పక్కనే ఐఐటి చూసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఎడ్యుకేషనల్ సెంటర్స్ రావాలంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ బయట రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలోనే వస్తాయి. ఎందుకంటే మనకు ఇంత ల్యాండ్ అక్విజిషన్ సిటీ లోపల కాదు, అది మనకు తెలుసు. సిటీ లోపల మినిమం ఒక 500 గజాలు 1000 గజాలు కొనాలంటే అంటే దొరికిన అమౌంట్ కూడా అది ఎంత ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మినిమం ఒక 100 గజాలు 20 కోట్ల రూపాయలు అవుతుందంటే 500 గజాలు 1000 గజాల కావాలంటే అంటే మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే రేపు ఎడ్యుకేషనల్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ అన్ని రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకునే మనకు వస్తుంది.